భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. దుమ్మగూడెం మండలం అంచిపాక గ్రామానికి చెందిన తెల్ల వంశీ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో ఉంచి వైద్యం చేయాల్సిన వైద్య సిబ్బంది పేషెంట్ బంధువులు వేచి ఉండే ప్రాంతంలోనే ట్రీట్మెంట్ చేసి అక్కడే ఉంచేశారు. ఇదేమని ప్రశ్నిస్తే బెడ్లు ఖాళీగా లేవు, ఏం చేయమంటారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో బెడ్లు శిథిలావస్థకు చేరి దయనీయంగా మారాయి. ఉన్నతాధికారులు స్పందించి వీరి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడంతో పాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్ ఎలాగుంటారు మరి? అది బెడ్డేనా? అన్నీ తీసుకెళ్తున్నారు. అక్కడ చివరిలో ఉండండి. కానీ ఏమైంది? పర్లేదు. ఇది హాస్పిటల్ ఎంత జనాలు బెడ్లు లేక కింద పడుకుంటా ఉంటుంది. జనాలు కింద పడుకుంటారు. బెడ్ సరిపోవట్లేదా? రాత్రి కిందే పండుకున్నారు. అంత జనం వస్తారు లేక బల్లల మీద పడుకుంటున్నారు. బల్లల మీద పడుకోవడం పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళం బల్లల మీద, పేషెంట్లు బల్లల మీద అంత జనం వస్తారు. మంచుకున్నారు పిల్లగాళ్ళు. పర్లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ బ్లడ్ ఎక్కియాలి, ఒకటి ఎక్కించాలి. అవునా?